గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందంటే రౌడీలను అప్పగించినందుకు బాలుని మెచ్చుకోవడానికి వచ్చిన పోలీసులను చూసి షాక్లో మీనా ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు రౌడీలను అప్పగించినందుకు బాలుని మెచ్చుకోవడం ఏంటి? మరి ప్రభావతి షాక్ అవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనాకి స్కూటీ కొనాలన్న ఉద్దేశంతో స్కూటీ కొనడానికి వెళ్తాడు. తీరా మోసి వెళ్తే అక్కడ ఆల్రెడీ బాలు వేరే దానికి ఈఎంఐ కడుతున్నాడు కదా. సో అందుకోసం స్కూటీ ఈఎంఐ పద్ధతిలో ఇవ్వడం కుదరదు అని చెప్తారు. అప్పటికే బాలు దగ్గర 13,000 ఉండడంతో మరొక 10,000 కావాలనేసరికి ఒక పెద్దాయన తన ఇంటిని రౌడీలు కబ్జా చేసి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళట్లేదని తన బాధను చెప్పుకునేసరికి వాళ్ళు కాస్త ఖాళీ చేస్తాను అంటూ ఇంటికి వెళ్తాడు. వాళ్ళని ముందుగా నచ్చ చెప్పే ప్రయత్నమే చేస్తాడు బాలు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా బాలుతో గొడవ పడేసరికి వాళ్ళని చితక కొట్టి బాలు కాస్త వాళ్ళందరినీ కూడా వాళ్ళ సామానాలతో పాటు ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అదంతా కూడా చూస్తుంది ప్రభావతి. అయితే ఇంకా తర్వాత చాలా థ్యాంక్స్ బాబు అంటూ డబ్బులు ఇవ్వడంతో అది చూసి ప్రభావతి ఇంటికి వెళ్ళిపోతుంది. బాలు అయితే ఆ డబ్బులు తీసుకుని సరాసరి స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ తీసుకుని ఆ స్కూటీ వెనకాల ఒక బాక్స్ను కూడా ఫిట్ చేయించి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి చాలా థ్యాంక్స్ అండి అని అందరూ కూడా మెచ్చుకుంటారు. మంచి పని చేసావరా, ఇంకా మొబైలు ద్వారా అంటే బయటికి డోర్ డెలివరీలు ఇచ్చుకుంటూ మీనా హ్యాపీగా తిరగొచ్చు అన్నమాట అంటూ ఇంకా అందరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రోడ్డు మీద ఎందుకులే మాట్లాడమని లోపలికి వచ్చాక వీడు ఆ డబ్బులు ఎలా సంపాదించాడో తెలుసండి. రౌడీయిజం చేసి మరీ సంపాదించాడు. వాడు కష్టపడి సంపాదిస్తున్నాడు, రాత్రి పగలు కారు డ్రైవింగ్ చేసి సంపాదిస్తున్నాడని ఎన్ని రోజులు మనమంతా అనుకున్నాం. వాడు సంపాదించేది అలాగ కాదు, రౌడీలను కొట్టి రౌడీయిజం చేసి డబ్బులు తీసుకుని మరీ స్కూటీ కొని తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ అబద్ధమని చెప్పమనండి, వాడు రౌడీలను కొట్టడం అబద్ధమని చెప్పమనండి, రౌడీయిజం చేయడం అబద్ధమని చెప్పమనండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అబద్ధమని చెప్పమనండి అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఇంకెందుకురా ఇంట్లో ఉండడం, వెళ్ళిపోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో చోట ఉంటూ రౌడీయిజం చేసుకుని బ్రతుకు, ఇక్కడ ఉండి ఇంటి పరువును తీయొద్దు, మేమెంతో గౌరవంగా బ్రతుకుతున్నాము, మా ఇంటి గౌరవాన్ని తీయొద్దు అని చెప్పి ప్రభావతి అనేసరికి చిచ్చి ఎలాంటి బ్రతుకు బ్రతకడం కంటే గుడి ముందు అడుక్కున్నా పర్వాలేదు, పార్కుల్లో పడుకుని పల్లీలు తిన్నా పర్వాలేదు, రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించడం ఏంటి చిచ్చి అంటూ రోహిణి కూడా అసహించుకున్నట్టు మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా అనగానే నేను కావాలని చేయలేదు నాన్న, ఒక పెద్దాయన తన కూతురు పెళ్లి కోసం ఆ ఇంటిని అమ్మాలని చూస్తున్నాడు, ఆ ఇంట్లో రౌడీలు ఉండడం వల్ల వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు బాబు, అది నువ్వు మాత్రమే చేయగలవు, దానికి నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. డబ్బులు వద్దు అని చెప్పాను, కానీ స్కూటీ కోసం అవసరమని తీసుకో బాబు అంటూ బలవంతంగా నా చేతిలో పెట్టాడు. ఆయనకి నేను సహాయమే చేశాను నాన్న, అంతేగాని నేను తప్పు చేయలేదు నాన్న అని చెప్పాను. కానీ అబ్బాబ్బాబ్బా తప్పు చేయలేదంతా, రౌడీలను ఇల్లు ఖాళీ చేయించి ఒక రౌడీలా వీధి గుండాలా వాళ్ళతో గొడవ పడింది నేను చూడలేదనుకుంటున్నావా? అయితే ఈసారి ఎవరైనా సరే ఎక్కడైనా రౌడీలు ఇళ్లల్లోకి ఉంటే వాళ్ళు ఇల్లులు ఖాళీ చేయడానికి, రౌడీలకి వార్నింగ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఒరే మనోజ్, నువ్వు ఇంటి ముందు డిగ్రీల మీద డిగ్రీలని బోర్డు పెట్టుకున్నావు కదా, ఆ బోర్డు తీసేసి ఈ బాలుగాడు పేరు రాసి ఎక్కడ గొడవలుంటే తీర్చబడను, రౌడీల చేత ఇల్లులు ఖాళీ చేయించబడను అని బోర్డు రాసి బయట తగిలించరా. వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి వీడిని తీసుకెళ్ళి ఆ రౌడీలను కొట్టించి పంపించి వీడిని కాస్త ఇంటికి డబ్బులు ఎంతో కొంత ఇస్తుంటారు, ఆ రకంగా వీడు సంపాదించేయచ్చు, మళ్ళీ వీడు డ్రైవింగ్కి వెళ్ళే పని లేదు అని చెప్పాను. కానీ అమ్మ అని చెప్పనేసరికి చాలేరా, నువ్వు నన్ను అమ్మ అని పిలవడం ఏంటి,
చిచి, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు ఎంతో అసహ్యంగా ఉంది అను బాలుని నోటుకొచ్చినట్టల్లా ప్రభావతి తిట్టడం మొదలెడుతుంది. ఈలోపు పోలీసులు కాస్త ఇంటికొచ్చి లోపలెవరు అని చెప్పనేసరికి పోలీసులు కూడా వచ్చారు. వీడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి ప్రభావతి కాస్త అందరూ బయటికి వస్తారు. వీడిని అరెస్ట్ చేయడానికే కదా, తీసుకెళ్ళి ఒక 2-3 సంవత్సరాల జైల్లోనే పెట్టేయండి. వీడు గొడవ చేశాడు, మాకేం సంబంధం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారమ్మా, మీరు కొంచెం సైలెంట్గా ఊరుకుంటారా అని చెప్పనేసరికి ఇక్కడ బాలు అంటే ఎవరు అనగానే నేనేనండి అని చెప్పనేసరికి ఆ రౌడీలను పోలీస్ స్టేషన్కి అప్పగించింది నువ్వేనా అని చెప్పాను. కానీ అవునండి, నేను ఇదంతా కావాలని చేయలేదు, ఆయన కూతురు పెళ్లి కోసం అని చెప్పనేసరికి నువ్వు తప్పు చేసావని నేను అనలేదు కదా బాబు, నువ్వు చేసింది కరెక్టే, తప్పు నువ్వెక్కడ చేసావు, వాళ్ళు ఎన్నో హత్యలు చేసి ఆ ఇంట్లో పడి ఆ ఇంట్లో ఉంటున్నారు, ఆయన మాకు ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నా సరిపోయేది, వాళ్ళని మేమే అరెస్ట్ చేసేవాళ్ళం, మరి ఆయన అలా కుదరదు అనుకున్నాడేమో, అందుకే నీకు చెప్పినట్టున్నాడు, నువ్వైనా మంచి పని చేసావు, ఆ రౌడీల కోసం పిక్ పాకెట్ చేసే ఆ గోండాల కోసం మేము ఎన్నో రోజుల నుంచి గాలిస్తున్నాము, వాళ్ళు అక్కడెక్కడో బస్తీలో ఉండడం వల్ల మాకు దొరకలేదు, ఇప్పుడు నీ వల్ల వాళ్ళని దొరికారు, వాళ్ళ మీద ఉన్న కేసులన్నిటికి కూడా దర్యాప్తు చేస్తున్నాము, వాళ్ళ దగ్గర చాలా డబ్బు దొరికింది అని చెప్పి మంచి పని చేసావు బాబు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏమంటున్నారని మీరు అని చెప్పాను. కానీ నువ్వు చేసింది మంచిదే బాబు, కానీ ఇలా ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు ఒకసారి పోలీసులకి చెప్పి ఇలా ఉందని వాళ్ళు చెప్పకపోయినా నువ్వైనా చెప్పడానికి ప్రయత్నించు, వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు, నువ్వు వాళ్ళకి ధైర్యం ఇచ్చి చెప్పు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చేసింది చాలా మంచి పని అని అప్రిషియేట్ చేస్తారు, చేసి చాలా థ్యాంక్స్, వాళ్ళ మీద రివార్డు కూడా ఉంది, ఇదిగో 10,000 తీసుకో అని చెప్పి ఇంకా రివార్డు డబ్బులు కూడా బాలు చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి చూసావా ప్రభా, వాడు తప్పు చేశాడు, వీధి గుండాలా ప్రవర్తించాడు, రౌడీలను కొట్టాడు అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేవు, వాడు చేసింది మంచి పని అని పోలీసులే ఇంటి దాకా వచ్చి మరి వాడికి ఎంతలా సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడకపోయేసరికి బాలు గబగబా షర్ట్ వేసుకుని ఆ 10,000 రూపాయలు కూడా తీసుకువెళ్ళి వాళ్ళకే ఇచ్చేస్తాడు. ఎందుకు బాబు తిరిగి ఇచ్చేస్తున్నావు అని చెప్పాను. కానీ నాకేం వద్దండి, నేను మీ కూతురు పెళ్ళి అని చెప్పి సాయం చేశాను అంతే తప్ప నాకు అప్పుడు అవసరమని తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మీ 10,000 మీకే ఇచ్చేస్తున్నానంటూ బాలు 10,000 ఇచ్చేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి పార్లలమ్మ ఏమన్నావు, రౌడీయిజం చేసుకొని బ్రతకడం మంచిదా, బ్రతకడం కంటే పార్కుల్లో పల్లీలు తింటూ బ్రతకడం మంచిదా, అంతేలే మా ప్రభావతమ్మకు నేను ఒక మంచివాడికి మంచి చేస్తే అది తప్పులా కనిపిస్తుంది, ఇంటి పరువు పోతుంది, కానీ ఇంటి పెద్ద కొడుకు మాత్రం పార్కుల్లో పడుకోవడం మంచిదే, అలాగే గుడి ముందు ముష్టెత్తుకోవడం కూడా మంచిదే, అది పరువు పోయే పని కాదు, అది గౌరవం పోయే పని కాదు. చూడు ప్రభావతమ్మ, నేను ఎప్పుడూ తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళనే కొడతానే తప్ప తప్పు చేసే మనిషిని కాదు, అది అర్థం చేసుకో. చూడు మీనా, ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే పని లేదు, నీకు ఆల్రెడీ స్కూటీ ఉంది, రేపటి నుంచి నువ్వు ఉదయాన్నే పువ్వుల కోసం వెళ్ళొచ్చు, ఇంటి పని వంట పని అంటూ నువ్వు ఇంట్లో ఏమీ ఖాళీగా కాలక్షేపం చేస్తూ ఇంటికి చాకరీ చేయవలసిన పని లేదు. పార్లలమ్మ డబ్బుడమ్మ కష్టపడుతున్నారనే కదా వాళ్ళ ఇంట్లో పని చేయట్లేదు, అలాగే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, సో నువ్వు కూడా ఇంట్లో పని చేసుకొని అవసరం లేదు, చేసుకుంటే ఆవిడ చేసుకుంటుంది, లేదంటే పని మనిషిని పెట్టుకుంటుంది, నేను ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నాను, ఏమీ కూర్చుని తినడం లేదు, నువ్వు తిన్నంత నేను తిన్నంత అందరూ ఎలా అయితే ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నారో నేను ఇస్తున్నాను, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే ఇస్తున్నాను రా మీనా అంటూ ఇంకా మీనాని తీసుకుని అక్కడి నుంచి బాలు పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతినైతే సత్యం తిడతాడు. నువ్వు అసలు కుదురుగా ఉండవే ప్రభా, నీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదా, ఎప్పుడు బాలుని ఏమీ అనకుండా నువ్వు ఉండలేవా, వాడిని ఎప్పుడూ ఏదొకటి అంటూ వాడు మనసును బాధ పెడుతూనే ఉండాలా, నీకు ఏమన్యాయం చేశాడే వాడు, ఎందుకే వాడిని అంతలా సాధిస్తున్నావు, వాడు నీ కొడుకేనన్న విషయం మర్చిపోకు, వాడు ఎన్ని మంచి పనులు చేసినా నీ కంటికి కనబడదు,
కానీ ఈ మనోజ్ గాడు ఖాళీగా బలాదూర్ తిరిగినా కానీ వీడు మాత్రం మంచోడు, మంచిగా ఉంటాడు. అవును మరి వీడు నాకెందుకు, నా గురించే నేను ఆలోచించుకుంటానని స్వార్థంగా ఆలోచిస్తాడు. కానీ బాలు అలా కాదు. ఒక ఆడపిల్ల జీవితం అనగానే అమ్మాయి పెళ్ళి అనేసరికి ఒక అన్నలా ముందుకు వెళ్ళి ఆ రౌడీలను తరిమి కొట్టి ఆ ఇంటిని వాళ్ళకి అప్పగించాడు. అతను ఆ ఇల్లు అమ్మి కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. వాడు చేసింది మంచి పని, అర్థమవుతుందా? నా కొడుకు ఎప్పుడు తప్పు చెయ్యడు. తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు. ఎవరికైనా సరే, ఎవరు ఏ విషయాలైనా సరే ఖచ్చితంగా బయట పెట్టి తీరతాడు అని చెప్పి సత్యం కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి అనవసరంగా నోరు జారి మాటలని అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. మీరు ఎప్పుడూ బాలుని ఏమనకుండా ఉండడం కుదరదు కదా ఆంటీ. ఎప్పుడు ఏదొకటి అంటూనే ఉండాలి కదా. పాపం బాలు మీనా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు పూల కొట్టు తీయించేశారని మీనా గురించి ఆలోచించి బాలు మళ్ళీ ఆ పూల కొట్టు కోసమనే బండి తీసుకొచ్చాడు. బాలు మీనాని చూసి నేర్చుకోండి ఆంటీ. ఒకరికొకరు ఎంత సపోర్ట్గా ఉంటారో. మీరు ఎప్పుడూ బాలుని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దయచేసి బాలుని మీనాని అర్థం చేసుకోండి, ఈ మాటలని బాధ పెట్టకండి అని చెప్పి శృతి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు కనుక ఇవన్నీ కదిపితే అటు తిప్పి ఇటు తిప్పి నా మెడకే చుట్టుకుంటుందేమో. నోరు మూసుకుని ఇక్కడి నుంచి జాయిగా జారుకుంటే మంచిది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త సైలెంట్గా అక్కడి నుంచి సైడ్ అయిపోతుంది. సైడ్ అయిపోయేసరికి ప్రభావతి మాత్రం ఓ రొసరొసలు బుసబుసల్లాగా ఓ తెగ టెన్షన్ పడిపోతూ ఇంకా ఎంతో కోపంగా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి మాత్రం ప్రభావతి మాత్రం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి బాలు ఏ తప్పు చేయలేదని, తప్పు చేసిన మనుషుల్ని అస్సలు వదిలిపెట్టడని, బాలు విషయంలో ప్రభావతి తప్పు చేసిందని, మీనా బాలులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.